హాయ్ లిసనర్స్, వెల్కమ్ బ్యాక్ టు లోలా రైటింగ్స్. ఏంటి మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చామనుకుంటున్నారా? ఏం చేస్తామండి, రైటర్స్ బ్లాక్. బట్ ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నా. మీరు గనక నాన్నది మెంటర్లో ఎపిసోడ్ 1 వినకపోతే వెళ్ళి వినేసి వచ్చేయండి. ద లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఎందుకంటే ఇది దాని కంటిన్యూషన్. సరే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో కొంచెం రీక్యాప్ వేసుకుందామా? అసలు కీర్తి ఏం చేసి ఉంటుంది అనుకుంటున్నారు? జాబ్ చేస్తుందంటారా, లేదంటే ఫుల్ టైం రైటర్ అవుతుందంటారా? తెలుసుకుందామా మరి? సరే, మరైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో పైసాకి ప్రయోజనం లేని రాతలు తప్ప ఇంకేం చేయలేవు అని ఎగతాళి చేసిన వాళ్ళంతా కీర్తి ఓడిపోయిందని చెప్పి పెళ్ళైనా చేసుకుంటే మంచి తల్లి అవుతుందని సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది. అయినా వాళ్ళ నాన్న మాత్రం వెన్ను తట్టి, నీ ఓటమి కేవలం నువ్వు సృష్టించుకున్న అపోహ, నువ్వు అప్పుడే నిచ్చెన మీద ఉన్నావు, పైకెక్కుతావా లేదా కిందకి లాగేస్తున్న మాటలకి లొంగిపోతావో అంతా నీ చేతుల్లోనే ఉంది, కానీ నువ్వు ఓడిపోలేదు అని నాన్న చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది కీర్తి. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి, ఏం తల్లి తినకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నావు? జీవితం నువ్వు అనుకున్నంత కాంప్లికేటెడ్ కాదు. మనకున్న యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్సెట్రా ఈ జనరేషన్ పెట్టుకున్న పేర్లతో మామూలుగా చూడాల్సిన విషయాల్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. అయినా నీకో విషయం చెప్పనా? పరుగు పందెంలో నీ మార్గం వైపు చూసుకుంటూ పరిగెడితే నువ్వు గెలుస్తావు. అదే పక్క వాళ్ళు ఎక్కడా అని నువ్వు వెనక్కి తిరిగి చూసి వెతుక్కుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ జీవితం ఏం సినిమా స్క్రిప్ట్ కాదు కదా, షార్ట్ టైంలోనే సక్సెస్ని డిసైడ్ చేయడానికి. నువ్వు చూసిన ప్రపంచం చాలా చిన్నదమ్మా. పాయింట్ నాట్ ఇంకా చూడాల్సింది చాలా ఉంది. చాలా మిస్టేక్స్ చేయాలి, ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని ఎదగాలి. ఇవన్నీ జరగాలంటే అప్పుడప్పుడు నీ మెదడుకి పని చెప్పడం మానేసి మనసుకి నచ్చింది చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు గొప్ప మనిషివి కాకపోయినా హ్యాపీయెస్ట్ పర్సన్ మాత్రం ఖచ్చితంగా అవుతావు అని నాన్న చెప్తుంటే కీర్తి నవ్వుతూ, మాటలు చెప్తూనే అన్నం మొత్తం తినిపించేశావుగా నాతో అంటే, మరి ఏమనుకుంటున్నావు, నీ దగ్గరే నేర్చుకున్నా, ఎంతైనా రైటర్ తండ్రిని కదా అని ఆట పట్టించారు కీర్తి వాళ్ళ నాన్న. సరే, చలి ఎక్కువ అవుతోంది, కిందకి పద అని కిందకి తీసుకెళ్ళిపోయారు కీర్తిని. కీర్తి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళి తన బల్ల మీద ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేసి రాయడం స్టార్ట్ చేసింది. అసలు కీర్తి ఏం రాస్తోంది? తన ఉద్యోగ ప్రయత్నాలు వదులుకుందనుకుంటున్నారా? ఫుల్ టైం రైటర్ అవుదామని డిసైడ్ అయిందనుకుంటున్నారా? బహుశా తను రాసేది తన సెకండ్ బుక్ అంటారా? లేదా జస్ట్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ అ డైరీ అంటారా? అసలు నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టే ట్యూన్డ్. అంతవరకు బాయ్.